ఈ నేపథ్యంలో మరి కలికి 2898 ఏడి ఇది పెద్ద ట్రెండ్ సెట్ రావబోతోంది. కలెక్షన్ల వైజ్గా కూడా మొత్తం అందరూ కూడా ఈ సినిమా మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరి అశ్విన్ దత్ నిర్మించిన ఈ చిత్రం మరి రేపు విడుదల కాబోతుంది. కలెక్షన్ల మీదే అందరూ కూడా ఒక రీజన్స్ అంటే పెద్ద సినిమాలు టార్గెట్ వైజ్గా కూడా చూసుకుంటే కలెక్షన్ల పరంగా ఇదే టాప్గా ఉండబోతోంది అని కూడా మరి సినీ మేధావులు చెప్తున్నారు. మరో పక్కన చూసుకుంటే మరి ఇందులో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ మరి అందరూ కూడా పెద్ద స్టార్స్ మరి ప్రభాస్తో నటించడం. ఇందులో కమల్ హాసన్ చూసుకుంటే సుప్రీం యాస్కిన్ అనే నెగిటివ్ రోల్లో మరి కమల్ హాసన్ మరి పోషిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ చూసుకుంటే అశ్వత్థామ అనే క్యారెక్టర్లో ఆయన యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ సైన్స్కి మైథాలజీని జోడించి ఈ నాగ్ అశ్విన్ మరి పాన్ ఇండియా మూవీ మరి తీశారు. దగ్గరగా 5 ఇయర్స్ ఉండి 5 ఇయర్స్ ఈ స్టోరీ మీద 5 ఇయర్స్ నుంచి రాసి నాగ్ అశ్విన్ మరి ఈ రోజున కలికి అంటే హయ్యెస్ట్ బడ్జెట్ 600 కోట్ల బడ్జెట్తో ఈ కలికి సినిమా మరి రేపు రిలీజ్ కాబోతుంది. మరి ప్రేక్షకులు మరి ప్రభాస్ అభిమానులు ఏమంటారనే అంశంపై మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు మరింత సమాచారం అందిస్తారు. ఓం గారు, రేపు కలికి రిలీజ్ కాబోతుంది, మరి ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేయబోతుంది అంటారు ఓం గారు? అంటే ఖచ్చితంగా అండి, అంటే తెలుగు సినిమాకి సంబంధించి ఒక పారామీటర్ ఇప్పటిదాకా ఎలా అంటే మనకి బాహుబలి ముందు తెలుగు సినిమా, బాహుబలి తర్వాత తెలుగు సినిమా అని చెప్పుకుంటూ ఉన్నాయి ట్రేడ్ వర్గాలు. అదేవిధంగా కల్కికి ముందు కల్కికి తర్వాత అని చెప్పుకునే ఆస్కారం కూడా ఈ సినిమాకు ఉంది. ఎందుకు అంటే 50 సంవత్సరాల నిర్మాణ సంస్థ అయినటువంటి వైజయంతి మూవీస్ తన అనుభవాన్నంతా రంగారించి అశ్విని దత్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. దాదాపు 600 కోట్లు ఈ సినిమా కోసం ఆయన వెచ్చించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే నాగ్ అశ్విన్ అండి, అతని ఇది చూస్తేనండి ట్రాక్ రికార్డ్ చూస్తే ఎవడే సుబ్రహ్మణ్యం ఒక థాట్ ప్రొవోకింగ్ మూవీని తీసి అక్కడ విజయాన్ని అందుకున్నాడు దానితో. ఆ తర్వాత మహానటి సినిమాని అంటే చాలామంది అసలు సావిత్రి జీవిత చరిత్రని మనం అటెంప్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకునే టైంలో నాగ్ అశ్విన్ గట్స్కి అదే నిదర్శనం. ఆ సినిమా తీశారు, అది కమర్షియల్గా సక్సెస్ అవడమే కాదు జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదించింది. కాబట్టి అతని నుంచి వస్తున్నటువంటి ఈ సినిమా మీద కల్కి 2898 ఏడి మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానండి మనం చూస్తే అసలు ఆర్టిస్టుల ఎంపిక కూడానండి, ఇటు ప్రభాసు, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, అలాగే శోభన, ఆవిడ కూడా చాలా కాలం తర్వాత తెలుగులో నటిస్తున్నారు. ఇలా వీళ్ళందరినీ తీసుకున్నారు. ఇంకొకటి మనకు తెలిసింది ఏంటంటే రాజు గారు అంటే సర్ప్రైజింగ్గానే అనుకోవాల్సి ఉంటుంది, ఇందులో చాలామంది అతిథి పాత్రలు చేశారండి. రాజమౌళి ఈ సినిమాలో ఉన్నాడని అంటున్నారు. ఎందుకంటే రాజమౌళికిను అలాగే ప్రభాస్కి మధ్య వచ్చే ఆ సీన్స్, వాళ్ళ మధ్య వచ్చే సంభాషణలు చాలా సరదాగా ఉంటాయి. థియేటర్స్లో ఆ సంభాషణలకు విజిల్స్ పడతాయని చెప్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ అంటే వైజయంతి మూవీస్లో నటించినటువంటి విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాను, అలాగే కీర్తి సురేష్ మనకు తెలుసు, ఆల్రెడీ వాళ్ళే చెప్పారు ఇందులో బుజ్జి అనే క్యారెక్టర్కి వాయిస్ అన్ని భాషల్లోనూ కీర్తి సురేష్ ఇచ్చిందని. కాబట్టి ఆ రకంగా ఎంతోమంది స్టార్స్ అంటే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్గా థియేటర్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక రకమైనటువంటి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చేలాగా ఎంతోమంది అతిథి పాత్రలు పోషించారని చెప్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్లో ప్రదర్శితం కాబోతోంది. ఇంకొక విషయం ఏంటంటే ఇందాక మనం లీడ్ తీసుకోవడమే అసలు కలెక్షన్స్ గురించి అనుకున్నాం. ఈ సినిమా ఫస్ట్ రోజే దాదాపు 180 నుంచి 200 కోట్లు గ్రాస్ వచ్చే ఆస్కారం ఉంది వరల్డ్ వైడ్ అనేది కూడా ఒకటి తెలుస్తుందండి. ఎందుకంటేనండి ఇప్పుడు జస్ట్ కొన్ని గంటల క్రితము ఏపీ గవర్నమెంట్ మొదటి రోజున మామూలుగా అయితే ఇక్కడ తెలంగాణ కానీ ఏపీలో కానీ 5 ఆటలు ప్రదర్శించుకోవచ్చు అని చెప్పారండి. కానీ ఏపీ గవర్నమెంట్ కొద్దిసేపటి క్రితమే ఫస్ట్ రోజున 6 ఆటలు ప్రదర్శించండి అనేటువంటిది ఒకటి జీవోని రిలీజ్ చేసింది. కాబట్టి పొద్దున్నే 4:30 నుంచి స్టార్ట్ చేస్తే సినిమా 3 గంటల నిడివి ఉంది. కాబట్టి ఫస్ట్ రోజున 6 షోస్ ఏపీలో వేస్తున్నారు అంటే అసలు ఎన్ని కోట్ల కలెక్షన్ వస్తుందో ఊహించుకోవచ్చండి. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా 100 కోట్లు ఫస్ట్ రోజున వస్తుందంటున్నారు. అదర్ దాన్ ఏపీ అంటే తెలంగాణ భారతదేశంలోనే, ఎందుకంటే ఇది 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. అలాగే వరల్డ్ వైడ్గా వచ్చే కలెక్షన్స్ చూస్తే ఖచ్చితంగా 200 కోట్లు అంటే గ్రాస్ ఫస్ట్ రోజునే సాధిస్తుందని అనిపిస్తుందండి. అలాగే నిడివి ప్రకారం అండి చూస్తే ప్రభాస్ ఇది 23వ సినిమా అండి. ఈ సినిమా కల్కి 2898 ఏడి అన్నది ప్రభాస్ సినిమాలో లెంగ్తియెస్ట్ ఫిలిము ఇదే అని చెప్తున్నారు. ఎందుకంటే 3 గంటల 56 సెకండ్లు ఉంది ఈ సినిమా. దానికి ముందు వచ్చినటువంటి రాధేశ్యామ్ కావచ్చు, సలార్ కావచ్చు, ఇవి కాస్త తక్కువ నిడివే ఉన్నాయి. అలాగే బాహుబలి ఇంక్లూడింగ్ బాహుబలి కూడా పార్ట్ 1 కంటే పార్ట్ 2 కొద్దిగా ఎక్కువ ఉన్నా కానీ 3 అవర్స్ అయితే ఏది లేదండి. కానీ ఫస్ట్ టైం ప్రభాస్ సినిమా 3 అవర్స్ ఉంది. కాబట్టి ఒక రకంగా ఒక విజువల్ ఫీస్ట్ని నాగ్ అశ్విన్ ప్రభాస్ ఫ్యాన్స్కి అందించబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఇటు మైథాలజీని ఇటు అంటే ఫ్యూచరిస్టిక్
స్టేట్ని కూడా ఈ రెండింటిని మిక్స్ చేసి ఎలా ప్రభాస్ని కానీ లేకపోతే అమితాబ్ బచ్చన్ కానీ ఇటు శోభన్ని కానీ అటు దిశా పటానిని కానీ ఎలా చూపిస్తాడు అన్నది వేచి చూడాలి. మరొక కొన్ని గంటల్లో కల్కి